చాలా అరుదు. జనమంట వేణుగోపాల శాస్త్రి గారని వారు కొవ్వూరు, ఇప్పుడు విజయనగరంలో ఉంటున్నారు. ఆయన చేతితోటి కొన్ని వేల యాగాలు జరిగాయి. ఆయన అలా వచ్చి కూర్చుంటే చాలు అన్న స్థితిలో యాగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయన గురించి చెప్పేంత స్థాయి నాకు లేకపోయినా రెండు మాటలు చెబుతున్నాను. ఆయన ప్రత్యక్ష గాయత్రి స్వరూపుడు. గాయత్రి మహాయజ్ఞాన్ని, కోటి గాయత్రి మహాయజ్ఞాన్ని చేసి ఆ పూర్ణావతికి మేమందరం కూడా వెళ్ళడం జరిగింది విజయనగరంలో. అయితే ఆయన ప్రత్యక్ష గాయత్రి స్వరూపుడు. ఇవాళ లోకంలో మనందరికీ కూడా ఫలాన్ని ఇచ్చినటువంటి దేవతల్లో గాయత్రి మాత చాలా ప్రధానమైనది. అలా ఆయన పిలిస్తే పలికినటువంటి దైవంగా గాయత్రి మాత వాళ్ళకి అనుగ్రహిస్తోంది. అటువంటి మహనీయుల యొక్క పాద స్పర్శ కూడా ఈ గ్రామానికి చాలా విశేషమైనది. అటువంటి వారి యొక్క దర్శనం చాలా విశేషమైనది. వారి యొక్క అనుష్ఠాన బలం చేత ఈ లోకాన్ని శాసిస్తూ, ఎటువంటి వారికి ఎటువంటి అనుమానం వచ్చినా తీరుస్తూ, ఈ లోకంలో సమస్త కార్యాలని కూడా వారు ఆశీర్వచనం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అటువంటి మహనీయ దంపతులు రేపు అక్కడికి విచ్చేస్తున్నారు. ఉదయం 8 గంటల ఇక్కడ రావడం జరుగుతుంది రేపటి రోజున. కాబట్టి వారి గురించి కూడా మాట చెప్పేవాళ్ళు నా కళలో నా అదృష్టం. వారు వస్తున్నారు కాబట్టి గ్రామం అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ చుట్టాలకి, మీ బంధువులకి, మీ గ్రామస్తులకి, మీ ఇంటి పక్క వాళ్ళకి అందరికీ చెప్పండి ఒకటే మాట. మీరు ఏదో పట్టుకురావాలో కాదు, ఆ మహనీయుని యొక్క దర్శనం చేసుకోవాలి, ఈ కార్యక్రమం యొక్క తీర్థాన్ని పుచ్చుకోవాలి. ఈ యొక్క ఆయన చెప్పే ఒక 2 మాటలు విని మన యొక్క జీవన మార్గంలో ప్రవేశింపజేసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేసి ధర్మంగా జీవనం గడుపుతూ ఉండేటువంటి పరిస్థితిని మనం కలగజేసుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి రేపు ఉదయం 8 గంటల బ్రహ్మశ్రీ వేదమూర్తులు గురువరేణ్యులు యనమంట వేణుగోపాల శాస్త్రి గారు రేపు 7 గంటల వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా 7 గంటల సిద్ధంగా ఉండి, ఆయన వచ్చాక వెళ్దామలే, ఇంకా రాలేదేమో, ఇవేమొద్దు. మనకి సూర్యనారాయణమూర్తి వారు పొద్దున్న వస్తున్నారు అంటే ఆయన స్వాగతం పలికే విధంగా మనం నిద్రలేసి ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్యుడు రావడానికి ముందే మనం నిద్రలేవాలి. ఆయన వచ్చిన గంటలు వేసాం అనుకోండి, అనారోగ్యం ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఇది తుడి నియమం ఆయన యొక్క ఆరాధనలో. కాబట్టి ఆ మహనీయులు వస్తున్నారు కాబట్టి ఇది వీళ్ళ యొక్క అనుష్ఠంలో కూడా భావించచ్చు. కారణం ఏమిటి అంటే మొట్టమొదటి యాగానికి ఆయన వస్తున్నారు అంటే అది మామూలు అదృష్టం కాదు. కాబట్టి ఆయన యొక్క దర్శనం చేసుకోవాలి. గ్రామస్తులందరూ కూడా మా గురువు గారు, మన రవి గారు కూడా అందరితో కలిసి వేదాంతరాలతో స్వాగతం చెబుతారు. కాబట్టి ఆ స్వాగతానికే గ్రామంతో ఏకంగా ఉండేలా మీరు సిద్ధం చేసుకోండి. ఉదయం 7 గంటల అందరూ రండి. 8 గంటల గురువు గారు వస్తారు. వారి యొక్క 4 విషయాలు విని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం ఈ గ్రామంలో జరుగుతూ ఈ లోకము, ఈ గ్రామము, ఈ యొక్క ప్రాంతంలో కూడా క్షేమంగా విరాజిల్లుతూ ఉండాలని మా దత్తహనుమ గోశాల తరపు నుంచి మా దత్త భగవానుడి యొక్క అనుగ్రహం ఎందరికీ వర్షింపజేయాలని కోరుకుంటూ స్వస్తి. మనసులో